For advertisements, please contact 8125893028. మా mail ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ పర్సనల్ అండ్ గ్రూప్ ఫిట్నెస్ ట్రైనర్, సర్టిఫైడ్ యోగా ట్రైనర్, అరోబిక్స్ అండ్ అక్యుప్రెషర్. మరెవరో కాదండి, అతనే విశ్వ కుమార్, ఇనిషియేటర్ ఆఫ్ విశ్వ ఫ్యూజన్ ఫిట్నెస్. మరి మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. హౌ ఆర్ యూ సార్? వెరీ గుడ్. ఓకే సార్. సార్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ అబౌట్ వెయిట్ లాస్. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి తెగ కష్టపడిపోతుంటారు. యాజ్ అ ఫిట్నెస్ ట్రైనర్గా వెయిట్ లాస్ అవ్వడం సింపుల్ అంటారా లేదా కష్టం అంటారా? ఇటు నేను సింపుల్ అనలేను, కష్టం అనలేను. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద లైక్ మన రెగ్యులర్ లైఫ్లో చేసే హ్యాబిట్స్లో కూడా ఉంటుంది ఒకటి. లైక్ ఫుడ్ హ్యాబిట్స్, స్లీపింగ్ ప్యాటర్న్, అలాగే బాడీ యొక్క మెటబాలిజం అనేది ఉంటుంది. సో మెటబాలిజం అంటే ఏంటంటే లైక్ మనం తీసుకున్న ఆహారాన్ని దాన్ని మనము ఎలా జీర్ణింపజేసుకుంటాం, ఆ తర్వాత దాన్ని ఎలా ఖర్చు చేస్తాం. సో ఇదనేది ఒక ప్రతి పర్సన్కు మెటబాలిజం అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దాని ప్రకారం మెటబాలిజం ప్రకారమే సో ఒకవేళ మనం తీసుకున్న ఆహారాన్ని కరెక్ట్గా డైజెస్ట్ చేసుకొని దాన్ని మనము ఎక్స్పెండిచర్ అనుకోవచ్చు. సో అలా కరెక్ట్ వేలో రైట్ వేలో ప్రాసెస్ ఉన్న బాడీస్ అనేవి తొందరగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్. కానీ మెటబాలిజం హార్డ్గా ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో అలాగే ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఓకే, ఏజ్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఇస్ ఫ్యాట్ అనేది స్టబ్బాన్ ఫ్యాటా లేకపోతే డెలికేట్ ఫ్యాట్ అనేది. సో ఫ్యాట్స్ అనేవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇందులో మనం ముఖ్యమైనది తీసుకుంది స్టబ్బాన్ ఫ్యాట్. స్టబ్బాన్ ఫ్యాట్ ఏంటంటే మనము ఎక్కువగా డిపాజిట్ చేస్తూ ఉంటాము. ఓకే, సో ఆ ఫ్యాట్ని అది లాంగ్ టైం అయినప్పుడు ఫ్యాట్ అనేది మొండిగా అవుతుంది అనమాట. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు బ్రేక్. అదే ఫ్యాట్ అనుకోండి, షార్ట్ టర్మ్లో జరిగిన ఫ్యాట్ అనుకోండి, సో రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సార్, మరి యాజ్ అ ఫిట్నెస్ ట్రైనర్గా వెయిట్ లాస్ అవ్వడానికి మంచి టిప్స్ చెప్పండి సార్. సో టిప్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఇట్స్ లైక్ ఇన్టేక్ అండ్ అవుట్ టేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాడీ తత్వాలు ఉంటాయి. సో ఇది మళ్ళీ డీప్ సబ్జెక్ట్కి వెళ్తాము. సో దాన్ని ఎండోమార్ఫ్, మెసోమార్ఫ్, ఎక్టోమార్ఫ్ అంటారు. అంటే కొన్ని బాడీస్ లీన్గా ఉంటాయి, కొన్ని బాడీస్ మీడియంలో ఉంటాయి, మీడియం ఫ్రేమ్ ఉంటాయి. సో కొన్ని హై ఫ్రేమ్ బాడీస్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ ఫ్రేమ్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. సో ఒక్కొక్క బాడీ ఫ్రేమ్కి డిఫరెంట్ వెయిట్ కేటగిరీస్లో మనము తీసుకోవచ్చు. సో కానీ ఇక్కడ ఏంటంటే ఇంటేక్ అనేది ఏంటంటే మనము ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్, సో మనం మోస్ట్లీ ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉంటాము 2000 అరౌండ్ క్యాలరీస్ ఒక పర్సన్కి కావాలనుకోండి నార్మల్గా రెగ్యులర్ లైఫ్లో లీడ్ చేయడానికి. ఓకే, అంటే మీరు చేసుకున్న రెగ్యులర్ పనులలో ఒక 2000 అనుకున్నారు. సో అది ఇంటేక్ అనుకోండి, అది నార్మల్గా తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ 3000 అరౌండ్ క్యాలరీస్, ఆ 1000 క్యాలరీస్ ఏమవుతాయి? డిపాజిట్ అవుతాయి. అలా ప్రతిరోజు మీరు 1000 తీసుకుంటే పర్ మంత్ ఎంత అవుతుంది? 30,000. సో రైట్, సో అది ఫ్యాట్ కిందకి వెళ్ళిపోయాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ అనేది 9 క్యాలరీస్ అనమాట. సో ఓకే, సో మనం రెగ్యులర్గా ఒక మనం ఎక్సెస్ ఆఫ్ 1000 తీసుకుంటా ఉంటే 100 గ్రామ్స్ అనేవి పెరుగుతా పర్ మంత్ 3 kgs అనేది ఈజీగా పుట్ ఆన్ అవుతారు. సో ఎక్స్పెండిచర్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 2000 అరౌండ్ క్యాలరీస్ని మనం ఇంటేక్ తీసుకుంటే రెగ్యులర్ లైఫ్లో చాలు. ఒకవేళ మీరు వర్కౌట్ చేస్తున్నారంటే 300-400 క్యాలరీస్ ఆర్ 500 క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే బర్నింగ్ అలాగే ఉంటుంది. సో ఫ్యాట్ రిడక్షన్ చేయాలంటే మాత్రము 2000 క్యాలరీస్ తీసుకుంటూ రిడక్షన్ చేయాలి. ఎక్సర్సైజ్ ద్వారా ఒక 400-500 క్యాలరీస్ తగ్గించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు 500 క్యాలరీస్ మీరు తగ్గిస్తున్నట్టు అవుతుంది. సో పర్ మంత్ మీరు వెళ్ళే వరకు 1.5 kg 2 kgs ఈజీగా తగ్గిస్తారు. అలాగే ఇంటేక్ అండ్ అవుట్ టేక్ పైన ఉంటుంది. సార్, చాలా వరకు వెయిట్ లాస్ అయ్యే ప్లాన్లో ఫుడ్ అనేది స్కిప్ చేస్తుంటారు. సో బ్రేక్ఫాస్ట్ కానీ ఫుడ్ స్కిప్ చేయడం వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అవుతామా సార్? రైట్, అది మళ్ళీ ఇక్కడికే వస్తామండి మనము. సో ఇప్పుడు మీరు స్కిప్ చేశారు, ఫుడ్ స్కిప్ చేశారు, వర్కౌట్ చేస్తున్నారు. సో అలా మీరు 3 months వర్క్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? ఒక బాడీ ఒక ఆర్డర్కి అలవాటు అయిపోతుంది. ఓకే, అలవాటు అయ్యాక ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3 kgs తగ్గించారు లేక 5 kgs తగ్గించారు. అలా ఫాస్టింగ్ చేసి లేదా స్కిప్ చేసి చేస్తారు. సో తర్వాత ఏం చేస్తారంటే చాలా మంది డబుల్ తింటారు. అప్పుడు అంటే వెయిట్ లాస్ అయిన తర్వాత వెయిట్ లాస్ అయ్యే ఇంటేక్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది.
ఓకే. సో అప్పుడు చూడండి, అప్పుడు ఇంటేక్ పెరుగుతూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఆ ఇంటేక్ పెరిగినప్పుడు బాడీ అనేది ఇంకా తొందరగా బల్జప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ మళ్ళీ అగైన్ అక్కడ బాడీని తగ్గించాక మళ్ళీ దాని యొక్క మినిమమైజ్ డైట్ అనేది మెయింటైన్ చేయడం ఉంటుంది. అంటే 1500 క్యాలరీస్, 2000 క్యాలరీస్ అలా ప్రాపర్ మొత్తం అంతా గేమ్ అంతా క్యాలరీస్ పైనే ఉంటున్నాడు, ఇంటేక్ పైనే ఉంటుంది. సో ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఆయిలీ డిపాజిట్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే తొందరగా బల్కప్ అవుతారు. అలాగే క్యాలరీస్ అని ప్రాపర్ హెల్దీ క్యాలరీస్ మెయింటైన్ చేస్తే వెయిట్ అనేది అలాగే ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ టేకింగ్. సార్ మరి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి సార్? సో దట్స్ అండి, ఫర్ మోస్ట్లీ ప్రిజర్వేటివ్స్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్, కేక్స్, పేస్ట్రీస్, బిస్కెట్స్ ఇలాంటివి అన్నీ ఏంటంటే ఇట్ జస్ట్ క్యాలరీస్, ఇట్స్ డోంట్ గివ్ ఎనీ న్యూట్రిషన్ వాల్యూస్. సో అలాగే రైట్గా ప్రాపర్గా మనము వెజిటేబుల్స్ అండ్ ప్రాపర్ లైక్ ప్రాపర్ సింపుల్ కొంచెం మోతాదులో రైస్, రోటీ, రైట్ మంచి కర్రీస్, అలాగే డ్రై ఫ్రూట్స్ కొంచెము దట్స్ వాట్ ఇట్స్ అరౌండ్ మీరు 2000 to 2500 క్యాలరీస్లో మీరు అవన్నీ హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ తగ్గించుకోవాలి అనుకుంటే దాంతోపాటు మీరు వర్కౌట్ ప్రాపర్ చేయాలి. అప్పుడు తగ్గించుకోవాలంటే మీకు కార్డియో అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కార్డియో అనేది ఏంటంటే వాకింగ్ కావచ్చు, ట్రెడ్మిల్ కావచ్చు, ఏరోబిక్స్ కావచ్చు. ఇలా మనం చెప్పుకుంటే అంటే బాడీ మూమెంట్. వాట్ ఈస్ ఎ కార్డియో ఈజ్ జస్ట్ సింపుల్ హార్ట్ రేట్ని పెంచడం. ఎప్పుడైతే మీరు హార్ట్ రేట్ని పెంచుతారో అంటే దానికి ఒక రేషియో ఉంటుంది. ఏజ్ని బట్టి మళ్ళీ రేషియో డివైడ్ చేస్తాము. అంటే ఏ పర్సన్ అయినా వాళ్ళ హార్ట్ రేట్కి ఒక 70% to 80% చేసుకుంటే సేఫ్ అనమాట. సో అది మనము దాన్ని ఒక రైట్ ట్రైనర్ దాన్ని మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు కాబట్టి ఆ వర్కౌట్ డిజైన్లో వెళ్తుంది. కానీ ఒక నార్మల్ పర్సన్ డైలీ కార్డియో చేసుకోవాలంటే 20 minutes to 30 minutes కార్డియో అనేది మెయిన్ రూల్ ప్లేసెస్. హార్ట్ రేట్ బాగా ఉంటుంది. సో మనం ఓన్లీ వెయిట్ రిడక్షన్, వెయిట్ గెయిన్ అనేది చూడకుండా హెల్దీ లైఫ్ కూడా, హెల్దీ రెగ్యులర్ లైఫ్లో ఎనర్జీ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. అంటే చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ తగ్గించుకోవడానికి కొన్ని రోజులు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ అప్పుడు ఏమవుతుందంటే అలవాటు చేయక చేసినప్పుడు మన బాడీ పైన ఆర్గన్స్, మజిల్స్, జాయింట్స్ ఇవన్నీ ఎక్కువ లోడింగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారనుకోండి, ఒక సింప్లిఫైడ్ ఒక వెహికల్ ఉందనుకోండి, ఎక్కువ లోడింగ్ వేస్తే ఏమవుతుంది, కష్టంగా ఉంటుంది. సేమ్ మన బాడీ పైన కూడా ఎక్కువగా లోడింగ్ వేసినప్పుడు, చేయక లోడింగ్ వేసినప్పుడు స్లోగా దాని ప్రాసెస్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ మేమేమంటామంటే ఎప్పుడు కానివ్వండి స్లో స్టెప్ బై స్టెప్, ఒక షార్ట్ టర్మ్ ప్లాన్ చేయకుండా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే ఆర్గన్స్కి మంచిది, మనకు కూడా మంచిది. సార్ మనకున్న బిజీ లైఫ్ షెడ్యూల్లో చాలా వరకు కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తారు, మరి కొంతమంది చాలా లేజీగా ఉంటారు కదా. సో వితౌట్ ఎక్సర్సైజ్ అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? మోస్ట్ థింగ్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. కొంతమంది బాడీ తత్వాలు ఉంటాయి అన్నమాట. మీరు చూస్తే కొంతమంది వ్యవసాయాలు వాళ్ళ పనే హార్డ్ వర్క్ కాబట్టి వాళ్ళకి అది ఆల్రెడీ ఇట్స్ ఎక్సర్సైజ్ ఫర్ దెమ్. అవును. అండ్ కొంతమంది పర్సనాలిటీస్ కూడా ఎంత తిన్నా సరే వితౌట్ ఎక్సర్సైజ్ సరే సన్నంగానే ఉంటారు కదా సార్. మరి అది లీన్ బాస్ బాడీ మాస్ అంటారు. అంటే వాళ్ళ తత్వం అలాంటిది, వాళ్ళు ఎంత తీసుకున్నా బాడీ మాస్ అనేది అలాగే ఉంటుంది వాళ్ళకి. అంటే ఫ్యాట్ సెల్స్ అనేవి, ఇది ఒకటి చూడండి, కొంతమంది బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కొంతమంది బాడీలో ఫ్యాట్ సెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి, కొంతమందిలో ఇంకా తక్కువగా ఉంటాయి అన్నమాట ఫ్యాట్ సెల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్లో ఇప్పుడు మీరు ఒకసారి చూస్తుంటారు, కానీ కొన్ని సబ్జా గింజలు కానివ్వండి, లేకుంటే ఆల్రెడీ మనం వాటర్లో వేసినప్పుడు కొంచెం ఉబ్బిపోతాయి చూడండి. సో దట్స్ ఆల్ కమ్స్ ఇన్ ఫ్యాట్ అనమాట. ఇప్పుడు మన బాడీలో కూడా ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. సో ఎవరి బాడీలో ఎంత ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు తొందరగా వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యాట్ సెల్స్ తక్కువగా ఉన్న బాడీలో వెయిట్ అనేది తొందరగా పెరగరు వాళ్ళు. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద కెపాసిటీ ఆఫ్ ద ఫ్యాట్ సెల్స్ ఇన్ ద బాడీ.